నక్షత్రాలను తాకాలని కోరుకున్న కుందేలు ఆకాశాన్ని తాకిన కల నిశ్శబ్దంగా అందంగా ఉండే మూన్లీఫ్ మైదానంలో లూనా అనే చిన్న తెల్ల కుందేలు ఉండేది. ప్రతి రాత్రి లూనా తన ఇష్టమైన గడ్డికొండపై కూర్చుని పెద్ద పెద్ద కళ్ళతో ఆకాశాన్ని చూస్తూ ఉండేది. ఆకాశంలో నక్షత్రాలు చిన్న చిన్న దీపాల్లా మెరుస్తూ అందంగా కనిపించేవి. ఒకరోజు రాత్రి లూనా మెల్లిగా చెప్పుకుంది, ఒక నక్షత్రాన్ని అయినా ఒకసారి తాకితే ఎంత బాగుంటుంది. అప్పటినుంచి ఆమె మనసులో ఒక పెద్ద కల పుట్టింది. లూనా అడవిలోని అత్యంత బౌన్సీగా ఉన్న ఆకులు, వంపులు తిరిగే కొమ్మలు, మృదువైన పచ్చిక అన్నింటినీ సేకరించి ఒక ప్రత్యేకమైన బౌన్సీ షూస్ తయారు చేసింది. ఈ రాత్రి నేను నక్షత్రాల వరకు జంప్ చేస్తా అని సంతోషంగా ప్రకటించింది. ప్రతి సాయంత్రం లూనా ప్రాక్టీస్ చేసేది. బోయింగ్ చెట్లపైనకే ఎగిరిపోయేది. బోయింగ్ గువ్వల కంటే కూడా ఎత్తుకు ఎగిరేది. కానీ ఎంతటకు జంప్ చేసినా నక్షత్రాలు మాత్రం ఆమె చేతికి అందకుండా దూరంగానే ఉండేవి. అయినా లూనా ఎప్పుడూ నిరాశపడలేదు. ఒకరోజు నక్షత్రాలు తనకు కొంచెం వెలుగును పంచుతాయని ఆమె గట్టిగా నమ్మేది. నక్షత్రాల వెలుగును తాకిన రాత్రి చాలా ప్రత్యేకం. గాలి చల్లగా ఉంది. ఆకాశం వెండి నదిలా మెరిసింది. లూనా తన ఆకులతో చేసిన బౌన్సీ షూలను బిగించి కట్టి లోతుగా శ్వాస తీసుకుని చెప్పింది, ఈసారి నక్షత్రాల కోసం ఆమె బౌన్స్ అయ్యింది. బోయింగ్ ఈసారి ఎప్పుడూ లేని విధంగా పైకి ఎగిరింది. అత్యంత ఎత్తైన చెట్లను దాటింది. తమ గూళ్లలో నిద్రించే పక్షుల పైగా ఎగిరింది. మేఘాల పక్కగానే దూసుకుపోయింది. నక్షత్రాలు దగ్గరగా, ఇంకా దగ్గరగా, మరింత దగ్గరగా కనిపించాయి. లూనా తన చిన్న పాదాలను ఆకాశం వైపు చాచింది. ఒక నక్షత్రాన్ని పట్టుకోలేకపోయినా ఒక చిన్న మేసే స్టార్ డస్ట్ కణం ఆమె చేతిని తాకి మెల్లగా కిందకు జారింది. అది ఆమె రోమాలకు తెగిలిన వెంటనే అవి బంగారు వెలుగులో మెరుస్తూ పోయాయి. లూనా నేలపై మృదువుగా దిగినప్పుడు అడవిలోని అన్ని జంతువులు ఆశ్చర్యంతో ఆమె చుట్టూ చేరాయి. లూనా, నువ్వు మెరుస్తున్నావు అని ఆనందంగా అరిచాయి. లూనా తన మెరిసే శరీరాన్ని చూసి చిరునవ్వు చిందించింది. నక్షత్రాన్ని పట్టుకోలేకపోయాను అంది మృదువుగా. కాని దాని వెలుగులో కొంచెం నా దగ్గరికి వచ్చేసింది. ఆ రాత్రి తర్వాత ఆ చిన్న మెరుపు లూనాతోనే ఉండిపోయింది. ఆమె కలల ప్రయాణానికి గుర్తుగా. లూనా ఒక విషయం నేర్చుకుంది. మనం పెద్ద కలలు కని ప్రయత్నిస్తే వాటి వెలుగును మాత్రం తప్పకుండా తాకగలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.